హలో అండి. ఈ వీడియోలో ఫాలో న్యూ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మిస్టర్ గు వచ్చేసి యాన్‌ని కంపెనీకి తీసుకొస్తాడనమాట. కంపెనీ అంతా చూయిద్దామని చెప్పేసి అక్కడే మిస్టర్ చెన్ ఉంటాడు. సో, యాన్‌కి మిస్టర్ చెన్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. 30 ఇయర్స్ నుండి ఈ కంపెనీలోనే లాయల్‌గా వర్క్ చేస్తున్నాడు మిస్టర్ చెన్. అన్నీ తినకు తెలుసు అన్నట్టు. మిస్టర్ చెన్ నేను యాన్‌కి కంపెనీ అంతా చూపిస్తాను. మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి మిస్టర్ గుకి చెప్తాడనమాట ప్రెసిడెంట్‌కి, చైర్మన్‌కి. సరే అని చెప్పేసి మిస్టర్ చెన్ ఫస్ట్ తన క్యాబిన్‌కి తీసుకువెళ్తాడు యాన్‌ని. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత మిమ్మల్ని చూస్తుంటే చాలా తెలివిగల అమ్మాయిలా ఉన్నారు. బట్ ఈ కంపెనీ మీకు సొంతం చేసుకునేదానికి అందరూ ఒప్పుకుంటారని చెప్పేసి అనుకుంటున్నారా అన్నట్టు క్వెషన్ చేస్తాడు. అంటే ఏంటి మీ ఉద్దేశం అంటే నేను ఇక్కడ పని చేయలేక అందుకు ఒప్పుకోరు అంటున్నారా? లేకపోతే ఇంకేమన్నా అంటే మీ అంకుల్ గురించి చెప్తున్నాను అన్నట్టు అంటాడనమాట. అదంతా నేను పట్టించుకోవట్లేదు. యాస్ లాంగ్ యాస్ తాతగారు ఉన్నన్ని రోజులు నాకు ఎటువంటి ప్రాబ్లమ్ రాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను అన్నట్టు తను చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుందనమాట. జింగే ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాడు. అప్పుడే వచ్చేసి మిస్టర్ చెన్ ఏం చేస్తాడంటే యాన్‌ని అక్కడికి తీసుకువెళ్ళి లోపలికి రమ్మని చెప్పేసి పిలుస్తాడు. తను లోపలికి వెళ్తూ ఉంటే జింగ్ షాక్ అవుతాడు. తినేం చేస్తుంది ఇక్కడ అని చెప్పేసి. లోపలికి వెళ్ళగానే ఇంట్రడ్యూస్ చేస్తాడనమాట. ఇక ఈ కంపెనీ బాగోగులన్నీ చూసుకోబోయేది యానే అన్నట్టుగా. యాన్‌కి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రోల్ ఇస్తే బావుంటుంది అన్నట్టు చెప్తూ ఉంటే ఇంతలో వానేమంటుందంటే, అదేంటి ఈ కంపెనీలో ఎవరు జాయిన్ అయినా సరే, బేసిక్ రోల్ నుండి అన్నీ తెలుసుకొని వర్క్ చేస్తూ పైకొస్తారు. డైరెక్ట్‌గా తనకు ఆ రోల్ ఇస్తే తను ఫుల్‌ఫిల్ చేయగలదా అన్నట్టు ఒక క్వెషన్ రైజ్ చేస్తుందనమాట. దానికి యాన్ ఇలా చెప్తుంది, మీరన్నది కరెక్టే నేను తప్పనట్లేదు. ఈ కంపెనీ హెయిర్ సొంతం చేసుకోవడానికి నేను ఎలా అయినా సరే కంపెనీలో జాయిన్ అవుతాను. ఏ రోల్‌కైనా అన్నట్టు తను చెప్తుందనమాట. అది కూడా జింగ్‌ని చూస్తూ పాయింట్ ఔట్ చేస్తూ చెప్తుంది. ఇది నీది కాదు నా కంపెనీ అన్నట్టు ఇండైరెక్ట్‌గా ఫేస్ మీద చెప్పినట్టు. అప్పుడు మిస్టర్ గు వస్తాడనమాట లోపలికొచ్చేసి, మీ కన్సర్న్స్ అని నేను విన్నానని చెప్పేసి అక్కడ కూర్చొని ఇలా చెప్తూ ఉంటాడు. యాన్‌కి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రోల్ ఇవ్వడానికి ఎంతమంది ఒప్పుకుంటున్నారో ఓటింగ్ చేద్దామని చెప్పి హ్యాండ్స్ రైజ్ చేయమని చెప్తారనమాట. ఒక ఇద్దరు ముగ్గురు రైజ్ చేస్తారు. తర్వాత చైర్మన్ మిస్టర్ గు కూడా రైజ్ చేసేసరికి కొంతమంది రైజ్ చేస్తారు. బట్ జింగ్ ఇంకా వాన్ వీళ్ళు రైజ్ చేయరనమాట. ఎక్కువ మంది రైజ్ చేశారు కాబట్టి తనకి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రోల్ ఇద్దామని చెప్పి డిసైడ్ అవుతారనమాట. అందరూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు. ఫస్ట్ జింగే చెప్తాడనమాట. తనకిప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రోల్ ఇచ్చారు కాబట్టి మిస్టర్ చెన్ ఏం చేస్తాడంటే వాంగ్‌ని హెల్ప్ చేయమని చెప్పి చెప్తాడనమాట డైరెక్టర్ వాంగ్‌ని తనకి. సో, డైరెక్టర్ వాంగ్ తనకి ఫైల్స్ అన్నీ తెచ్చిచ్చి ఇవన్నీ మీరు చదవాలన్నట్టు చెప్తే వామ్మో! ఇన్ని ఫైల్స్ అన్నట్టు తను బాధపడుతూ ఉంటుంది. మీరేం వర్రీ అవ్వద్దు. మిస్టర్ చెన్ మీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను చేయమని చెప్పాడు. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడే అటువైపుగా జింగ్ వెళ్తూ ఉంటే అది అబ్జర్వ్ చేసిన యాన్ ఏం చేస్తుందంటే కావాలని చెప్పేసి ఇవన్నీ నేను చాలా ఫాస్ట్‌గా చదివేయగలను. ఇవన్నీ నాకు ఒక లెక్క కూడా కాదని చెప్పేసి డైరెక్ట్‌గా డోర్ దగ్గరికి వెళ్లి మొఖం మీద డోరేస్తుందనమాట. తను ఆ రోజు లేట్‌గా ఇంటికి వెళ్తుంది. తను ఇంటికి వెళ్ళాక స్టేర్స్ ఎక్కుతుంటే అక్కడ జింగ్ కూర్చొని ఉంటే తను ఒక్కసారిగా భయపడిపోతుంది. మీరేం చేస్తున్నారు ఇక్కడ అంటే, మార్నింగ్ నా ఫేస్ మీద గట్టిగా డోరేసినట్టునో రిగ్రెట్‌గా ఫీల్ అవ్వట్లేదా అంటే, నేనెందుకు ఫీల్ అవుతాను. బ్యాడ్ పీపుల్‌కి ఎప్పుడూ బ్యాడే జరుగుతుంది. దేవుడు వాళ్ళని కన్ఫర్మ్‌గా శిక్షిస్తాడు అన్నట్టు చెప్తుంది. ఇంకా టైం ఏమి అయిపోలేదు. ఒకవేళ నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి అనుకుంటే వెంటనే వెనక్కి వెళ్ళిపో బ్యాక్ స్టెప్ వేసేయి అన్నట్టు అంటే, నేనెందుకు వెళ్తాను? ఏం జరిగినా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే వాంగ్ వచ్చేసి యాన్‌కి కొన్ని ఫైల్స్ ఇచ్చేసి, ఈ ఫైల్స్ చూడండి మీకు బాగా అర్థమవుతుంది జింగ్ గురించి. తను ఓవర్‌సీస్ అకౌంట్స్‌కి మనీ చాలా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాడు. కంపెనీ మనీ అంతా. మీరే చూడండి. సో, ఇది బేస్ చేసుకొని మీరు కన్ఫర్మ్‌గా అతన్ని నిలదీయొచ్చు. ఈ ప్రూఫ్ చాలు అందరికీ తెలియడానికి అతని నిజ స్వరూపం అన్నట్టు చెప్తాడు. మీరు నాకెందుకు హెల్ప్ చేస్తున్నారంటే, అఫ్‌కోర్స్ మీ మోటివ్, నా మోటివ్ ఒకటే. మీకెప్పుడు అనిపించలేదా సింగే మీ పేరెంట్స్‌ని హత్య చేశాడని చెప్పేసి? నాకు కూడా అదే అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు కంపెనీలో ఉండడానికి డిజర్వ్ కాదు అన్నట్టు చెప్తాడనమాట. ఆల్రెడీ షేర్ హోల్డర్ మీటింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మీరు వెళ్లి ఈ నిజాలన్నీ బయట పెట్టాలి అన్నట్టు చెప్తాడనమాట. తనేమనుకుంటుందంటే తిన క్యాబిన్‌కి వెళ్లి చెక్ చేద్దాం అన్నట్టు అనుకుంటుందనమాట. జింగ్ క్యాబిన్‌కి. ఈ గ్యాప్‌లో షేర్ హోల్డర్ మీటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో, తను రాలేదేంటని చెప్పేసి క్వెషన్ చేస్తే జింగ్ ఇలా చెప్తాడు. తనకేదో ఇంపార్టెంట్ వర్క్ ఉందంట అందుకే రాలేదన్నట్టు మిస్టర్ గూతో చెప్తాడనమాట. తనేం చేస్తుందంటే క్యాబిన్ లోపలికి వెళ్లి అక్కడ ఒక లాకర్ ఉంటే సేమ్ పాస్వర్డ్ అయి ఉంటుందని చెప్పేసి లాకర్ పాస్వర్డ్ ట్రై చేస్తే ఫైల్స్ కొన్ని కనిపిస్తే దాన్ని తీసుకుంటుంది. ఇటుపక్కేమో షేర్ హోల్డర్ మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో, 3 ఓట్స్ వచ్చేసి మిస్టర్ చన్‌కొస్తాయి. అలాగే 3 ఓట్స్ వచ్చేసి మన జింగ్‌కొస్తాయన్నమాట. ఇంకొక్క ఓటే మిగులుతుంది. ఆ ఒక్క పర్సన్ అక్కడ ఉండడనమాట. సో, ఆ పర్సన్ ఓటే ఇప్పుడు ఎవరు నెక్స్ట్
ప్రెసిడెంటో, వైస్ ప్రెసిడెంటో తెలియాల్సి ఉంది కాబట్టి, ఆ ఒక్క ఓటు మిస్టర్ చన్ ఏం చెప్తాడంటే, మిస్టర్ గు మీరే వేసేయండి తన ఓటు కూడా అన్నట్టు చెప్తే, ఇంతలో జింగ్ ఏం చెప్తాడంటే, ఆయన ఓటు తన బదులు నన్ను వేయమని చెప్పాడు. నాకు ఆల్రెడీ చెప్పాడని చెప్పేసి కొన్ని డాక్యుమెంట్స్ మిస్టర్ గుకి షేర్ చేస్తాడనమాట. అవునా! సరే అయితే నువ్వే వెయ్యి అంటే, ఆయన నాకే ఓటేసాడు జింగ్‌కి అన్నట్టు చెప్తే, ఇప్పుడు అఫీషియల్‌గా జింగ్‌కి 4 ఓట్స్ వచ్చాయి. అతనే వైస్ ప్రెసిడెంట్ అవుతాడు కాబట్టి మిస్టర్ చన్‌కి చాలా కోపమొస్తుంది. ఇలా జరగడానికి వీల్లేదని చెప్పేసి మిస్టర్ చన్ లేచి వెంటనే ఏం చెప్తాడంటే, అనౌన్స్ చేసే ముందు ఒక్క నిమిషం ఆగండి. కంపెనీ స్టాక్ ప్రైస్ అంతా ఇతనే కావాలని చెప్పేసి చేంజ్ చేశాడు. అలాగే మీ షేర్స్ కూడా చాలా తీసుకున్నాడు. కావాలంటే మీకు తెలియకుండా ఎక్కువ షేర్స్ కొనించుకున్నాడు. అడగండి ఈ క్వెషన్స్ అన్నీ జింగ్‌ని అన్నట్టు మిస్టర్ గూని అడుగుతాడనమాట. ఇవన్నీ నిజంగానే చేస్తున్నాడంటే జింగ్ ఏమో మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఎందుకు ప్రూఫ్ లేకుండా మాట్లాడుతున్నారు? కంపెనీ షేర్ విషయానికొస్తే నిజం చెప్పాలంటే అది ఫ్లక్చుయేట్ చేసింది మీరే. ఇక్కడున్న షేర్ హోల్డర్స్ అందరికీ తెలుసు ఆ విషయం. వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేశారన్న విషయం కూడా నాకు తెలుసు. ప్రూఫ్ లేకుండా నేను చేశాను మీరెలా అంటారు? అన్నట్టు జింగ్ చెప్తాడు. కాసేపు ఆగండి ఇక్కడికి కన్ఫర్మ్‌గా యాన్ వస్తుంది ఫుల్ ఎవిడెన్స్‌లతో అన్నట్టు చెప్తుందనమాట. ఎందుకంటే తనే కావాలని చెప్పేసి వాంగ్ తోటి ఆ ఎవిడెన్స్ యాన్‌కి ఇప్పిస్తాడనమాట. సో, యాన్ ఇంతలో అవును వచ్చేసానని చెప్పేసి లోపలికొచ్చేసి తను యాక్చువల్లీ బయటికి రాగానే వాన్ ఎదురవుతుందనమాట. "నువ్వేం చేస్తున్నావు? జింగ్ క్యాబిన్‌లో" అంటే, "ఏం లేదు ఒక ఫైల్ తీసుకురమ్మని చెప్పాడు అందుకే వచ్చాను" అన్నట్టు చెప్తే, "నీకు జింగ్‌కి అంత క్లోజ్‌నెస్ ఉందా? ఎంతైనా మేము ఫ్యామిలీ కదా ఉంటుందిలే" అన్నట్టు చెప్తుందనమాట. "ఆ ఫైల్ నాకివ్వు నేనిస్తానంటే" "పర్లేదు. అయ్యో అంకుల్ మీరొచ్చేసారు" అన్నట్టు కావాలని చెప్పంటే తను వెనక్కి తిరిగి చూస్తుంది. ఈ గ్యాప్‌లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందనమాట షేర్ హోల్డర్ మీటింగ్ రూమ్‌కి. లోపలికి వెళ్ళగానే తను "నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఇదంతా ఎవరు చేశారు" అన్నట్టంటే మిస్టర్ ఓ చన్ వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫైనల్లీ ఇప్పుడు జింగ్ అంతా బయట పడబోతుందని చెప్పేసి. బట్ తనేమో మిస్టర్ చన్‌ని చూస్తూ "ఎందుకిలా చేశారు మిస్టర్ చన్? ఓవర్‌సీస్ అకౌంట్స్‌కి ఎందుకు మనీ ట్రాన్స్‌ఫర్ చేశారు? ఇదంతా మీరు చేశారని చెప్పేసి ప్రూఫ్ కూడా ఉంది నా దగ్గర ఈ ఫైల్స్" అన్నట్టు చెప్తుంది. "ఈ ఫైల్స్ నీ దగ్గరికెలా వచ్చాయని" చెప్పేసి వెంటనే లాక్కుంటాడనమాట. తను వెంటనే జింగ్ దగ్గరికి వెళ్లి "ఇదంతా నీ ప్లానే కదా! ఈ నిజం బయటపడాలని చెప్పేసి కావాలని చెప్పి నన్ను నీ క్యాబిన్‌కి వెళ్ళేలా చేశావు" అన్నట్టు క్వెషన్ చేస్తూ ఉంటుందనమాట జింగ్‌ని. ఇంతలో మిస్టర్ చన్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇదంతా నేను చేయలేదని చెప్పేసి. జింగ్ ఏమో ప్రూఫ్ లేకుండా మీరేం మాట్లాడరు కదా! ఇప్పుడు ప్రూఫ్ కూడా ఉంది మీరే చేశారని చెప్పేసి, ఇంకా మీరు చేయలేదని అలా నాటకాలు ఆడుతున్నారు. ఇదంతా మీరే చేశారు అన్నట్టు జింగ్ చెప్తాడనమాట. బట్ అయినా మిస్టర్ చన్ మిస్టర్ గు తోటి ఇదంతా మీరు చేశారు. నేను చేశానంటే మీరు నమ్ముతారా? మీరు నమ్మకండి అన్నట్టంటే, కావాలంటే అందరూ మీకు హెల్ప్ చేసిన వాళ్ళందరూ కూడా నేను ప్రూఫ్ చెప్పమని చెప్పి అడుగుతాను అన్నట్టు జింగ్ అంటాడు. మిస్టర్ వాంగ్ భయపడుతూ ఉంటాడనమాట. ఎందుకంటే తను కూడా మిస్టర్ చన్‌కే హెల్ప్ చేశాడు కాబట్టి. సో, మిస్టర్ గు ఏం చెప్తాడంటే ఇతన్ని కన్ఫర్మ్‌గా పోలీసులకు పట్టేయాలి ఇలాంటి పని చేసినందుకు. పోలీసులకి కాల్ చేయండి అన్నట్టు చెప్తే మిస్టర్ వాంగ్ భయపడిపోయి వెంటనే పక్కనే ఉన్న యాన్ మెడకి కత్తి పెడతాడనమాట. కత్తి పెట్టగానే నాకు 50 మిలియన్స్ మనీ ఇవ్వండి నేను దీన్ని వదిలేస్తా అని చెప్పేసి బెదిరించడం స్టార్ట్ చేస్తాడు. సో, జింగ్ వచ్చేసి ఏం చేయకు ఏం చేయకంటే మరి నాకు మనీ ఇవ్వు నా దగ్గరికి ఎవరు రాకనని చెప్పేసి వెనక్కి వెనక్కి వెళ్తూ చిన్నగా తన్ని రూమ్ బయటికి తీసుకెళ్ళి జింగ్‌ని డోర్ ఏయమని చెప్తాడనమాట. లిఫ్ట్ దగ్గరికి తీసుకువెళ్తాడు తన్ని. వాంగ్ వచ్చేసి లిఫ్ట్‌లో తన్ని కిందకి తీసుకువెళ్తాడనమాట. జింగ్ వచ్చేసి స్టేర్స్ మీద హడావిడిగా ఫాస్ట్‌గా కిందకి వెళ్తాడు. కిందకి వెళ్ళగానే నాకు నీ కారే కావాలని చెప్పేసి జింగ్‌తో అంటాడు. ఇండైరెక్ట్‌గా య యాన్ సైగలు చేస్తూ ఉంటుంది. ఇవ్వు, ఇవ్వు అని చెప్పేసి. ఓకే, ఓకే అని చెప్పేసి కార్ తీసుకొచ్చాను అసిస్టెంట్ అని చెప్పి చూపిస్తాడనమాట. సో, తనేం చేస్తుందంటే సైలెంట్‌గా తన ఫోన్ నుండి తన ఫ్రెండ్ మియా ఉంది కదా! తనకు కాల్ చేసి కార్ ఎక్కే ముందు ఆ ఫోన్ బయట పడేస్తుందనమాట. జింగ్‌కి అర్థమవుతుంది. వెంటనే ఫోన్ తీసుకొని హలో అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, సో, నీ కార్‌లో ఒక ట్రాకర్ ఉంది. ఆ ట్రాకర్‌ని ఆహ్, యాన్ ఫోన్ నుండి ట్రాక్ చేయొచ్చు. పాస్వర్డ్ వచ్చేసి అని చెప్పేసి మియా పాస్వర్డ్ చెప్తుందనమాట. వెంటనే పాస్వర్డ్ అన్‌లాక్ చేసి ఇప్పుడు ఆ కార్ ఎక్కడికెళ్తున్నా ట్రాక్ చేయొచ్చు కాబట్టి ఈజీగా. చిన్నగా వాళ్ళు ఎక్కడికైతే వెళ్లారో, ఎక్కడికైతే తనని తీసుకువెళ్ళాడో ట్రాక్ చేసి ఫైనలైజింగ్‌గా అక్కడికి వెళ్తాడనమాట. అక్కడికి రీచ్ అవ్వగానే తను మళ్ళీ కాల్ చేసి, "నా మనీ మీరు రెడీ చేస్తేనే నేను తిన్ని వదిలిపెడతాను" అన్నట్టు చెప్తే, "ఆ మనీ రెడీ అవుతున్నాయి" అన్నట్టు చెప్తాడనమాట. పైనొచ్చేసి ఆహ్, యాన్ మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది వాంగ్ తోటి. "నువ్వు ఏం చేయకు నన్ను వదిలేసేయి. నిన్ను జైలుకి వెళ్ళనివ్వకుండా నేను చేస్తాను. ప్లీజ్ నన్ను వదిలేసేయి" అంటే, "లేదు వీళ్ళని నమ్మడానికి నేను లేదు. కన్ఫర్మ్‌గా నన్ను జైలుకి పంపిస్తారు. మనీ ఇస్తే తప్ప నేను ఎవరిని వదలను" అని చెప్పేసి తన దగ్గర కత్తి పెట్టి మెడ దగ్గర బెదిరిస్తూ ఉంటాడనమాట. ఇంతలో అక్కడికి మన జింగ్ వచ్చేసి వాంగ్ మీద అటాక్ చేస్తాడు. వాంగ్ మీద కొట్టేస్తే వెంటనే "నువ్వు బానే ఉన్నావు కదా!" అని చెప్పేసి తను చూసుకుంటూ ఉంటాడు జింగ్‌ని. వాంగ్ వెనక సైడ్ నుండి అటాక్ చేస్తూ ఉంటే జింగ్‌కి చెప్తుందనమాట యాన్. జింగ్ వెంటనే ఒక బాటిల్ తీసుకొని గట్టిగా కొట్టేస్తాడు. తన యొక్క కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు తిను కూడా కళ్ళు తిరిగి పడిపోతుందనమాట. మన యాన్ కూడా వెంటనే తనని హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తారు. సో, హాస్పిటల్‌లో అడ్మిట్ చేసిన తర్వాత తన రూమ్‌లో కాసేపట్లో నిద్రలో కలవరిస్తూ ఉంటుంది. పేరెంట్స్ మీకు వాళ్ళ అమ్మ, నాన్న గురించి మీకేం కాకూడదు అని చెప్పేసి కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా తనకి జింగ్ కనిపిస్తాడనమాట. వెంటనే గట్టిగా ఏడుస్తూ హగ్ చేసుకుంటుంది. తర్వాత అయ్యో! నేను ఇతన్నెందుకు హగ్ చేసుకున్నా అని చెప్పేసి సారీ చెప్పేసి వెనక్కెళ్ళిపోతుంది.
జింగ్ బయటికి వెళ్తూ ఉంటే తను క్వెషన్ చేస్తుందనమాట. నేను చనిపోతే ఇదంతా మీకే వస్తుంది కదా! ఎందుకు నన్ను కాపాడారు అన్నట్టు క్వెషన్ చేస్తే, నిజం చెప్పాలంటే నేనెప్పుడు నువ్వు చనిపోవాలని కోరుకోలేదు. అసలు మీ పేరెంట్స్‌కి నేను ఎటువంటి హార్మ్ చేయలేదు కూడా. అసలేం జరిగిందంటే, బ్యాక్ దెన్ మీరు జర్మనీలో ఎక్కడున్నారో గ్రాండ్ ఫాదర్‌కి తెలిసిపోయింది. అప్పుడు మీ అమ్మకి బాలేదని చెప్పేసి ఆ ఓవర్‌సీస్ అకౌంట్స్‌కి మనీ ఏసింది కూడా నేనే. ఎందుకంటే, మీ అమ్మగారి ట్రీట్‌మెంట్ కోసం మీ నాన్నగారి దగ్గర మనీ లేకపోతే నేనే హెల్ప్ చేశానన్నట్టు చెప్తాడనమాట. అలాగే మీ తాతగారికి తెలిసిపోయిందని చెప్పేసి అది చెప్దామని నేను జర్మనీ వచ్చాను ఒకసారి. అది మీ నాన్నగారితో డిస్కస్ చేస్తూ ఉంటే, "ఎందుకు ఇక వచ్చేయొచ్చు కదా!" అంటే మీ నాన్నగారు ఒప్పుకోలేదు. నేనైతే ఆ కుటుంబంలోకి ఇక రాను. కావాలంటే కంట్రీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాను వేరే ప్లేస్‌కి. మా నాన్నగారికి తెలియకుండా అక్కడికైతే రానని చెప్పాడు. ఇక మీ నాన్నగారి డెసిషన్ నేను గౌరవిస్తూ సరే అని చెప్పేసి, నేను బయటికి వెళ్లి కార్ తీస్తున్నప్పుడు ఎవరో మీ నాన్నగారిని బయట నుండి అబ్జర్వ్ చేయడం నేను అబ్జర్వ్ చేసి వెంటనే మీ నాన్నగారికి హెచ్చరిస్తే, "ఏం కాదులే రేపు యాన్ కాంపిటీషన్ ఉంది. అది అయిపోయినాక ఎట్లాగో మేము వెళ్ళిపోతాం కదా! వాళ్ళేం చేయలేరులే మమ్మల్ని" అన్నట్టు చెప్పాడు. నేను అతన్ని ఫాలో అవుతూ ఉన్నాను. అతను ఒక ప్లేస్‌లో నువ్వు వయలిన్ ప్లే చేస్తూ ఉంటే అతను అక్కడికొచ్చాడు. ఆ రోజు నీకు గుర్తుందో లేదో నువ్వు అలా వెళ్తూ ఉంటే నేను నీకు ఎదురయ్యాను కూడా. తను ఆ రోజు మిస్ అయ్యాడు. నెక్స్ట్ డే మీ పేరెంట్స్‌కి యాక్సిడెంట్ అయింది కదా! అక్కడ కూడా నేను కారు పక్కన అతన్ని చూసాను. సో, అప్పుడు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావని చెప్పేసి అక్కడ నిన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేసింది కూడా నేనే. తర్వాత ఆ హౌస్ మోడల్ పోయిందని చెప్పేసి నేనే అనుకున్నా కదా! యాక్చువల్లీ ఆ హౌస్ మోడల్ అతనే కొట్టేశాడు. అతను కొట్టేసిన తర్వాత అక్కడ నువ్వు స్పృహ కోల్పోయి ఉంటే అప్పుడు నేను నీ దగ్గరకొచ్చి నిన్ను కాపాడదామని చెప్పి ట్రై చేస్తే అప్పుడు నువ్వు నన్ను చూసి నేనే అది కొట్టేశా అని చెప్పేసి అనుకున్నావు అన్నట్టు చెప్తాడనమాట. మరి ఇంత చేసి నాకు ముందే ఎందుకు చెప్పలేదంటే, "నువ్వు ఎలాగో నన్ను సస్పెక్ట్ చేస్తున్నావు. నేను చెప్తే నువ్వు నమ్ముతావా ఏంటి? ఇదంతా స్టోరీ అని చెప్పేసి అనుకుంటావు. అందుకే ప్రూఫ్‌లతో సహా నీకు ప్రూవ్ చేస్తే, అప్పుడు నన్ను గట్టిగా నమ్ముతావు అని చెప్పేసి అనుకున్నాను" అన్నట్టు తను చెప్తాడనమాట. "మరి నీకు ఎటువంటి బాధగా లేదా? కంపెనీ అంతా నాకు సొంతమవుతుంటే ఇన్ని ఇయర్స్ నువ్వు వర్క్ చేసావు కదా కష్టపడి" అంటే, "అసలు నేనెవరిని ఒక ఆర్ఫన్‌ని. ఈ కుటుంబంలోకి తీసుకొచ్చిందే మిస్టర్ గు మీ తాతగారు. సో, ఆయనకి నేను రుణపడి ఉన్నాను. నాకింత మంచి లైఫ్ ఇచ్చినందుకు. అంతకన్నా నేనేం కోరుకుంటాను? నాకు ఎటువంటి ఆస్తులు అవసరం లేదు. నువ్వే అసలైన వారసురాలివి. నువ్వే తీసుకో నాకేం అవసరం లేదన్నట్టు క్లియర్‌గా చెప్తాడనమాట. మన ఫ్యామిలీ బావుంటే నాకు చాలు ఇంకేం అవసరం లేదన్నట్టు. అప్పుడు దానికి క్లియర్‌గా అర్థమవుతుంది జింగ్ ఎంత మంచివాడో అని చెప్పేసి. సో, ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.